విజయనగరంలో సిరిమానోత్సవం వైభవంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మా కెమెరాకి మేమే అద్దాలు పెట్టుకుంటాం, మేమే ఆపరేట్ చేసుకుంటూ ముందు వెనక్కి తిప్పాము. మధ్యలో సెలవు పెట్టవచ్చు చెప్పు. 4 కెమెరాలు ఒకే దాని మీద ప్యానింగ్ అవుతూ రన్నింగ్ అవుతుందండి. 4 దీని మీద కాదు.
సంబరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే ఒక రౌండ్ అంటే మూడులాంతర జంక్షన్ దగ్గర ఉన్నటువంటి పైడితల్లమ్మ చదురుగుడి నుండి కోట వరకు, అదేవిధంగా కోట నుంచి పైడితల్లమ్మవారి గుడి వరకు ఒక రౌండ్ జరిగింది. సిరిమాను పైన 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సిరిమాను పైన ప్రధాన అర్చకుడైనటువంటి తాళ్లపూడి భాస్కర్రావు అధిరోహించాడు. సిరిమానుకు ముందు అంజలి రథము, బెస్తవారి వల, పాలధార, అదేవిధంగా తెల్ల ఏనుగు ముందు నడుస్తున్నాయి. తెల్ల ఏనుగు ఆ రోజుల్లో రాజుల కాలంలో హుందాగా రాజరిక వ్యవస్థలో హుందాగా తెల్ల ఏనుగు పైన రాజులు పురవీధుల్లో తిరుగుతుండే వాళ్ళు. అందుకు నిదర్శనంగా తెల్ల ఏనుగుని సిరిమాను ముందు నడిపిస్తారు. అదేవిధంగా పాలధార అంటే ఆ రోజుల్లో రాజుల రాజరిక వ్యవస్థ సమయంలో కోటకు సంబంధించి శక్తి అంటే ఆ రోజుల్లో వీర సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయుధాలు పూనుకొని వాళ్ళు తమ ఆయుధాలతోటి సిరిమాను ముందు నడుస్తారు. దానికి చిహ్నంగానే పాలధార ఉంటుంది. అట్లాగే బేస్తవారి వల, ఎప్పుడైతే బొబ్బులి యుద్ధం సమయంలో మొదటి విజయరామ గజపతిరాజు బుషి కుట్రతో చంద్రబాపారాయుడు చేతిలో హతమయ్యాడో ఆ విషయం తెలుసుకొని అన్నకి ఈ విషయం కుట్ర జరుగుతుందని తెలుసుకునే సమయంలో విజయరామ గజపతి చనిపోయాడన్న మరణ వార్త బయలుదేరినవారు ఆ టైంలోనే అక్కడికక్కడే ఆవిడ దేవిలో ఐక్యం అవడం జరిగింది. అనంతరం ఆవిడ గుర్రపు బగ్గీకి వాహనదారుడిగా ఉన్నటువంటి పతివాడ అప్పలనాయుడికి ఆ రాత్రి కల్లోకి వచ్చి, నేను దేవుల ఐక్యం అవుతున్నాను, నేను ఫలాని పది చెరువులో ఈశాన్య మూలలో నా విగ్రహం ఉంటుంది, దాన్ని తీసి మీరు ప్రతిష్ఠించండి అని చెప్పి పతివాడ అప్పలనాయుడికి చెప్పడం జరిగింది. దాంతో వెంటనే విగ్రహాన్ని పతివాడ అప్పలనాయుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏదైతే విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉందో పైడితల్లి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 257 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడ అప్పట్లో ఆ ప్రాంతం అంతా కూడా అటవీ వనంతో ఉండేది. అందువల్ల దాన్ని వనం గుడిగా చెప్తారు. ఆ తర్వాత సుమారు 80 సంవత్సరాల క్రితం ఊరు బయట ఉన్నటువంటి వనం గుడి నుండి పట్టణం నడిబొడ్డులో ఉండాలి, అమ్మవారు తమ శక్తితోటి ఇక్కడ పట్టణ వాసులందరినీ మంచిగా చూడాలి, ఆమె ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో 80 సంవత్సరాల క్రితం వనం గుడి దగ్గర నుండి తీసుకొచ్చి 3 లాంతర్ల జంక్షన్ లో ఉన్నటువంటి చదురు గుడిలో పెట్టారు. దీన్ని చదురు గుడి అని అంటారు. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఏ అమ్మవారికి ఏ దేవుడు కూడా ఒకే దేవుడికి 2 ఆలయాలు లేవు. అంత ఏకైక విశిష్టత ఉన్న అమ్మవారు ఒక పైడితల్లి అమ్మవారిగా చెప్పుకోవచ్చు. 6 నెలలు వనం గుడిలో ఉంటుంది, 6 నెలలు చదురుగుడిలో ఉంటుంది. ఈ ఉత్సవం నుంచి 6 నెలల తర్వాత వనం గుడికి తీసుకెళ్తారు, వనం గుడిలో పూజలు అందిస్తారు. అదేవిధంగా ఉత్సవం టైంలో చదురుగుడికి తీసుకొస్తారు. ఇదంతా ఒక ఆనవాయితీగా నడుస్తుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.